నేను మీ సత్యభామ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఏంటంటే నేను ఈరోజు ఒక ఫుడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ఈ ఫుడ్ సలాడ్ కింద ట్రై చేస్తాను. సో ఫస్ట్ టైం కర్రీ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నా ప్యాన్ పెట్టేసుకున్నాను. సో నేనైతే రీసెంట్గా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ సో కావాల్సిన తాలింపుకు కావాల్సిన జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఇదేంటంటే కర్రీ కంటైన్ కాబట్టి నేను తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనకి కావాల్సిన మెయిన్ వాటర్ కంటైన్ ఏంటంటే టొమాటోస్. నెక్స్ట్ టొమాటోస్, ఒక్క టొమాటో యాడ్ చేసుకున్నా, ఒక ఆనియన్ అండ్ ఒక టొమాటో, బికాజ్ ఇది నా ఒక్కదానికే కాబట్టి ఒక టొమాటో మాత్రం వేసుకున్నా. తర్వాత కాసేపు ఈ టొమాటో బాగా ఫ్రై చేశాక కొంచెం మగ్గాలన్నమాట టొమాటో, బికాజ్ అది జ్యూసీగా రావాలి అంటే కాసేపు దాన్ని బాయిల్ చేయాలి. ఆయిల్లో బాయిల్ చేస్తే సరిపోద్ది. సో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది కాసేపు ఒక 2 minutes మూత పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో దగ్గరికి అవుతుంది అన్నమాట. తర్వాత నేను సోక్ చేసి పెట్టుకున్నా ఓవర్ నైట్ కాబూలీ శనగలు అండ్ కొమ్ము శనగలు. ఇవి ఏంటంటే ఇవి నార్మల్గా ఇలా తింటే చాలా మంచిది. ఇది ఫైబర్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా మంచిది ఈ ఫుడ్ అనేది. సో నేను ఇదేంటంటే ఎప్పుడు సలాడ్ కింద చేసుకుని తింటా. ఇవి బాయిల్ చేసుకొని కర్డ్ వేసుకొని చిన్న కుకుంబర్, ఆనియన్, మిర్చి, సాల్ట్ వేసుకొని చిన్న స్పైసెస్ ఏదైనా యాడ్ చేసుకొని నైట్ టైం సలాడ్స్ కింద తింటాను. కానీ ఈరోజు సలాడ్ తినాలనిపించలేదు. రోజు వెయిట్ మేనేజ్మెంట్ ఏం కంట్రోల్ చేస్తాను చెప్పండి ఆ ఫుడ్ని. సో అందుకే ఈరోజు కాబూలీ శనగలు, కొమ్ము శనగలతో కర్రీ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇది మా మమ్మీ ఎప్పుడు అంటారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఇంట్లో కూడా మేము ఎప్పుడు ఇలాగ వండుకోలేదు. డెఫినెట్గా ఇందులో ఏదో ఒక పొటాటో కానీ లేదా సమ్ అదర్ కోకోనట్ కానీ వేసి చేస్తాం అన్నమాట. ఇది ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ వేసి ఫ్రై చేశాక బాగా ఫ్రై చేసి ఇవి బాయిల్ అవ్వాలంటే మనకు కావాల్సింది వాటర్. సో దీని తర్వాత వాటర్ వేసుకున్నాను. కావాల్సినంత వేసుకోవాలి. ఇవి ఏంటంటే కుక్కర్లో పెడితే బాయిల్ అయిపోతాయి. కానీ మనం ఉండేది హాస్టల్ ఫుడ్ కోసం తెలిసిందే కదా, ది వర్స్ట్ ఫుడ్ అంటే హాస్టల్ ఫుడ్. సో బాగోదు కాబట్టి మనకి నచ్చినట్టు ఒక్క పూటైనా కంప్లీట్గా తిందామని చెప్పి నేను ఇలా చేసుకుంటాను. సో కుక్కర్ లేదు కాబట్టి వాటర్ వేసి నేనే బాయిల్ చేసుకుంటున్నాను. ముందు సాల్ట్ ఎంత పడితే చూసుకున్నా చెయ్యి ముందే ఫాస్ట్ సాల్ట్ ఎక్కువ వేసేస్తాను. బాగా దగ్గరికి అయ్యాక చిన్న స్పైస్ కారం వేసి మళ్ళీ దగ్గరికి పెట్టుకున్నాను. సో కర్రీ అయితే ఇలా అయిపోయింది. చాలా బాగా వచ్చింది నేను అనుకునే దానికన్నా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇవి రోటీస్కి కానీ పూరీస్కి కానీ చాలా బాగుంటాయి. నేనైతే ఉప్మాకి తీసుకెళ్తున్నాను. సో ఫాస్ట్గా అయిపోయింది ఏదైనా ఉందంటే ఉప్మా. నాకు తెలుసు చాలామందికి ఉప్మా చాలా ఇరిటేటింగ్ అని, కానీ ఎందుకు నాకు ఉప్మా చాలా నచ్చుతుంది అబ్బా. మీకు కూడా అలా నచ్చుతుందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే గర్ల్ డొడ్డీలో ఫుల్ వర్షం పడుతుంది. నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.